నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మనబోలు శ్రీధర్ రెడ్డి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఫలితంగా ఎంతో కాలం పండ్ల వ్యాపారులు ఎదురు చూసిన మార్కెట్ సముదాయం 2,91,00,000 రూపాయల వ్యయంతో నిర్మించి ఏప్రిల్ నెల 30వ తేదీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండ్ల వ్యాపారులు మార్కెట్ వ్యాపారుల సూచనల మేరకు పండ్ల మార్కెట్ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు పెట్టాలని కమిటీ తీర్మానించిందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ పండ్ల మార్కెట్ లో మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 2,91,00,000 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరి గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్ కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరు వ్యాపారస్తులందరి ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనందరికీ కూడా తెలుసు, చిన్న బజార్ లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీల వాళ్ళు ఎంతో మంది నాయకులు దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది ఏమాత్రం సఫలీకృతం కాలేదన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ 2014లో మన నవ్యాంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారి యొక్క సహకారంతో ఆనాడు ఈ ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం అమౌంట్ కేటాయించడము, ఇక్కడ షాప్స్ నిర్మాణం చేయడం కూడా జరిగింది. మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి ఎప్పుడో ఒక విషయం చెప్తుంటారు, ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు జెండాలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం నియోజకవర్గం అభివృద్ధి అలాగే ప్రజల యొక్క సంక్షేమము వారి యొక్క అభివృద్ధి తప్ప ఇంకొక దాంట్లో ఇంకొకటి కనిపించదు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అందరినీ కూడా అదే ఫాలో అవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుతుంటారు. అందులో భాగంగానే ఆనాడు కూడా 2014లో కూడా ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఆనాటి ప్రభుత్వంతో కూడా ఈ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం మాట్లాడటము, దానికి అనుగుణంగా కొంత షాప్స్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు తర్వాత ఒక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావడం వల్ల కొంత ఈ అభివృద్ధి కుంటుపడడం కూడా జరిగింది, మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఈ మార్కెట్ తరలింపు మీద ఎంతో దృష్టి పెట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేయించడమే కాకుండా మార్కెట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న రోడ్స్ అలాగే ఆ బ్యాలెన్స్ షాప్స్ నిర్మాణము, దాని పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఈ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో ఈ మొత్తం మార్కెట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు అది అంటే అది ఎంత పెద్ద పని అయినా సరే ఇక్కడికి అది చేయడానికి ఏమాత్రం వెనుకాడరు, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మార్కెట్ తరలింపుకి చిన్న చిన్న అడ్డంకులు, ఎందుకంటే అసోసియేషన్స్ వాళ్ళు కొంత కేసులు వేసుకోవడం అవన్నీ కూడా ఉంటే ఏ సమస్య అయినా సరే మాటలతోనే పరిష్కారం అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి చెప్పడము, అందులో భాగంగానే అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడము, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఆ రోజు కట్టున్నారో వాళ్ళందరికీ షాపులు కేటాయించడం, తద్వారా ఆ సమస్యకు ఒక పరిష్కారం రావడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ ని ఇక్కడ తరలింపు, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్
అంటే కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి ఆ మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గారు, వీళ్ళ ప్రోద్బలంతో మా పళ్ళ వ్యాపారస్తులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పళ్ళ మార్కెట్, నేను పుట్టి పెరిగింది చిన్న బజార్ పళ్ళ మార్కెట్, కూరగాయల మార్కెట్. అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు అన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు. అక్కడ పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు పడుతున్నారు అనేది 60-70 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. నా వయసు 60, దానికి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి మేము చూస్తానే ఉన్నాం ఆ పరిస్థితులు, వాతావరణం. దానికి అనుగుణంగా అక్కడ ప్రెసిడెంట్, మా పళ్ళ మార్కెట్లు ప్రెసిడెంట్ జిలాన్ బాయ్, వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం, మేము మాట్లాడుకోవడం అన్ని జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సమస్యలన్నీ మేము మా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. ఆయన సలహా మేరకు, ఎమ్మెల్యే గారి సలహా మేరకు, వాళ్ళ బ్రదర్ గిరిధర్ రెడ్డి వాళ్ళ సూచనల మేరకు మేము ఆయనతో మాట్లాడుకున్న తర్వాత పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎట్లయినా సరే మనకు ఈ మెడ్రాస్ బస్ స్టాండ్ పక్కన కోనేరు స్థలంలో ఈ షాప్స్ కడితే బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత అందరి అంగీకారంతో ఎమ్మెల్యే గారు ఓకే చేయడం జరిగింది. దాంతో మాకు కొత్తగా వచ్చిన చైర్పర్సన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, సెక్రటరీ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ సహకారం మాకు ఇచ్చారు. 100కి 100 మాకు సహకారం ఇచ్చారు. ఇక్కడ ఇది ప్లాన్ చేసిన తర్వాత శ్రీధరన్ ఆదేశాల ప్రకారం 126 షాపులు కట్టడం జరిగింది. ఈ 126 షాపులు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓపెన్ ఆక్షన్ పెట్టుకుంటూ ఎవరైనా లైసెన్సులు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా శ్రీధరన్న ఆదేశాల ప్రకారం మన సెక్రటరీ గారు, చైర్మన్ గారు పెట్టుకొని ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళకి షాపులు ఇవ్వడం జరిగింది. ఈ షాపులు ఇవ్వడం అనేది మా పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులకి ఒక పండగ. ఏమీ లేని వాళ్ళకు కూడా ఈరోజు ఒక షాప్ వచ్చిందని అంటే అతనికి జీవనాధారం కల్పించింది రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళందరూ, మా 126 మంది వ్యాపారస్తుల అభిప్రాయము ఒకటేనండి, రేపు 30వ తేదీ మా వ్యాపారస్తులకు అందరికీ ఒక పండగ వాతావరణం. దాన్ని మేము చాలా ఘనంగా, దిగ్విజయంగా, మా ఎమ్మెల్యే గారికి ఎంత చేసినా తక్కువ అనే రీతిలో మేము చేయాలని చెప్పి మా వ్యాపారస్తులు అందరం ఒకటయ్యి కలిసి చేయాలని చెప్పి ఆలోచనలో మేము ఉన్నాం. ఈరోజు పళ్ళ మార్కెట్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు పెట్టాలని అందరం కలిసి ఈ రోజు ఇక్కడ కూర్చొని మార్కెట్ కమిటీ సభ్యులు, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు, పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఈ రోజు మాట్లాడి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కాకుండా రైతుల సంక్షేమం గాని, మార్కెట్ కమిటీ అభివృద్ధి గాని, వ్యాపారం సమయగలిగిన వ్యక్తి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు. అంతేకాదు ప్రజల సమస్యలని అర్థం చేసుకొని సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు చిన్న బజార్ నుంచి చిన్న బజార్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ బండ్ల దగ్గరే ఫ్రూట్స్ కొనుక్కొని చేసుకోవడం జరుగుతుంది. అలాంటి పండ్ల మార్కెట్ ని ఈ రోజు ఇక్కడ మన మార్కెట్ మద్రాస్ బస్ స్టాండ్ పళ్ళ మార్కెట్ గా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. రేపు 30వ తారీఖున దీన్ని 2,91,00,000 ఖర్చు పెట్టి ఈ రోజు పండ్ల మార్కెట్ ని నిర్మించడం జరిగింది. ఇది ఈ రోజు 30వ తారీఖున ఈ పండ్ల మార్కెట్ ని ప్రారంభిస్తున్నారు. దానికి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి పేరు పెట్టడం చాలా సంతోషం.